గురూజీ శ్రీకాకుళం నుంచి అనసూయమ్మ కాలర్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి అనసూయమ్మ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చందన్ కుమార్ బాబు. మీకేమవుతారు? బాబు. మీ అబ్బాయి నక్షత్రం కూడా చెప్పండి. అబ్బాయి నక్షత్రం 23/7/2000. పుట్టిన సమయం 4:45 తెల్లవారు ఆదివారం. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురుజీ. నమస్తే తల్లి. హృదయపూర్వక నమస్కారాలు గురుజీ. మా ఆశీస్సులు తల్లి. గురుజీ, మా బాబు గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. బాబు పూర్తి పేరేంటి? చందన్ కుమార్ గురుజీ. చందన్ కుమార్. మీ ఇంటి పేరు? లోల. సరే తల్లి. పంచమ స్థానం విద్యాస్థానం. ఏం చేస్తూ ఉంటాడు అబ్బాయి? ఏం చదువుతున్నాడు? సెకండ్ ఇయర్ గురుజీ. సెకండ్ ఇయర్. ఇంటర్. ఆదివారం ఉదయం జన్మించాడా? గురుజీ. రేవతి నక్షత్రం మీనరాశి. అబ్బాయి జన్మజాతకం పంచమ స్థానం అంటే విద్యాస్థానం అడుగుతున్నారు అని ఇక్కడ ప్రశ్న చూపిస్తూ ఉంది. లగ్నంలో బుధుడు ఉన్నాడు. చాలా బాగుంది జన్మజాతకం. ఏ కాంబినేషన్ తీసుకున్నాడు? ఎంపీసీ గురుజీ. ఎంపీసీ తీసుకున్నాడా? ఎస్ఎస్సిలో ఎంత వచ్చింది పర్సెంటేజ్? 60 గురుజీ. 60. తక్కువే వచ్చింది. తక్కువే గురుజీ. జన్మజాతకం అయితే చాలా బాగుంది తల్లి, మంచి యోగమే. కానీ ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్ట్ తక్కువమ్మా. మీరు చాలా ఆశలు పెట్టుకున్నారు మీ కొడుకు గురించి. అలా చదివించాలి, ఇలా చదివించాలి, ముందుకు మంచి స్థాయికి తీసుకెళ్ళాలి, మాకంటూ ఎడ్యుకేషన్ లేదు, అతను బాగా చదివించి మా ఊరోళ్ళ గొప్పగా చెప్పుకోవాలని ఆశ ఉంది కదా. కానీ అతను చూస్తే సరిగ్గా చక్కగా చదువుతా లేదు. కోపం ఎక్కువ, మొండితనం ఎక్కువ, బద్ధకం ఎక్కువ. మీరేం చెప్పినా వినడు, అదే కదా? కొంచెం బద్ధకమే గురుజీ. బద్ధకం, మతి మరుపు. బద్ధకం చాలానే ఉందిలేండి. సరే అమ్మా. కానీ మీ కొడుకుది జాతకం బాగుందమ్మా, నువ్వు భయపడకు. ఇప్పుడు గురుబలం కూడా వచ్చింది, మంచిగా సబ్జెక్ట్ వస్తుంది, అంటే మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఇది అయిన తర్వాత ఇతనికి కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఈ రెండులో ఏదైనా ఇప్పించండి. కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ దానిపైన వెళ్ళని మంచిగా చదువుతాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, ప్రాబ్లం లేదు. ఉద్యోగం వస్తుంది, ప్రైవేట్ ఉద్యోగము, గవర్నమెంట్ ఉద్యోగం లేదు, మంచి స్థాయికి వెళ్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం ప్రెజర్ పెట్టాలి ఎక్కువ. చదువు 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 అని హింస పెడుతూ ఉంటే చదువుతాడు, వదిలేస్తే మర్చిపోతాడు. అది పరిస్థితి. మెడలో ఒక 7 ముక్కాల రుద్రాక్ష ఒకటి మెడలో కట్టండి అబ్బాయికి. కొంచెం మతిమరుపు అవన్నీ తగ్గుతాయి. తర్వాత ప్రతి బుధవారం ఇంట్లోనే గం గణపతయే నమః అని 21 గణపతిని ప్రార్థన చేసుకొని గణపతికి గరికతో అర్చన చేసుకోమని చెప్పండి. తనని తానే చేసుకోవచ్చు. తర్వాత మంగళవారం తెల్ల గన్నేరు పూలతో మీరు ఎవరైనా గణపతి దేవాలయంలో 16 వారాలు మాల ఇవ్వండి. పూలు మాల, తెల్ల గన్నేరు పూలు మాల ఇవ్వాలి. అలా చేసుకుంటూ ఉంటే అభివృద్ధి, ఎడ్యుకేషన్లో అభివృద్ధి అవుతుంది. ఈ కోపం తగ్గడానికి ప్రతి శనివారం సరస్వతి ఫోటో లేదా విగ్రహం ముందు మినప్పిండితో ప్రమిద చేసి నెయ్యి దీపం వెలిగించాలి. వ్యోమకేశాఖిల ప్రాణ పంచకోశ విలక్షణ పంచకోశాత్మిక ప్రత్యక్ పంచ బ్రహ్మాత్మిక శివ జగజ్జరాజనిత్రీ చ. ఓం శ్రీ ధనలక్ష్మీ నమః. మంత్రపుష్పం సమర్పయామి. అత ఏకార్తదీపం చతుర్థార్తి నక్షత్రారతి పంచారతి దీపాంచ కరిష్యే. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహామహాం. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణమండిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మా. ఐకలికల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళ రూపిణి
మంత్రనివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. జయ వరవర్షిణి వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథ గజ తురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి సదా పాలయ మాం. ఐకగవాహిని మోహిని చక్రిని రాగవివర్ధిని జ్ఞానమయే గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్తభూ లక్ష్మీరాస్తస్య ముఖే తజామాసకం సృజామసే కర్పూరదీపతేజస్సం హేమబీజం విభావసో అనంతపుణ్యఫలదం మధుశాంతం ప్రయచ్చ మే. శ్రీమహాలక్ష్మీదేవ్యై నమః. ఆనందకర్పూరమంగళదివ్యనైరాన్యనం దర్శయామి, నమస్కరోమి. రక్ష రక్షాంధారయామి నమస్కరోమి. మనుజసురాసుర మానవ వందిత దేవగణార్చిత పాదయుతే జయ జయ హే మధుసూదన గురూజీ, మరి ఇప్పుడు దాకా మేము అందరం కూడా ఆ ధనలక్ష్మి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి ఈనాటి యోగక్షేమం. భగవద్భక్తులందరూ కూడా యథాశక్తి మనం ఈరోజు సంపూర్ణంగా ధనమహాలక్ష్మిని ధనలక్ష్మీదేవిని యథాశక్తి మనము ఆరాధించాము. ఈరోజు కూడా మీరందరూ కూడా ఇంట్లో సాయంత్రం యోగక్షేమము, సాయంత్రం ఈరోజు శుక్రవారము, అంతేకాకుండా ధనత్రయోదశి. ఈరోజు మీరందరూ కూడా ఇంట్లో మీ దగ్గర ఏదైనా సువర్ణము, ఇంట్లో బంగారం ఏదైనా ఉంటే చిన్నగా మహాలక్ష్మి అమ్మవారు ఫోటో ముందు కానీ అమ్మవారి ముందు కానీ పెట్టి యథాశక్తి నెయ్యి దీపాలు వెలిగించి పూజించి కనకదార స్తోత్రం చదువుకొని అమ్మవారికి యథాశక్తి గుడాన్నము అంటే బెల్లముతో చేసిన అన్నాన్ని నైవేద్యం చేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఆ ధనలక్ష్మి అనుగ్రహం పొంది ధనం అభివృద్ధి అయి దారిద్ర్యం దోషం దూరం అవుతుంది. అద్భుతమైన విశేషమైన యోగక్షేమము. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సాయంత్రం ఇంట్లోనే వీటిని పాటించండి. ఆ ధనలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా మీదవుతుంది. ఇది ఈరోజు యోగక్షేమం. మరియు ఇంచోపు మనమందరూ కూడా యథాశక్తి ధనత్రయోదశ ప్రయుక్తంగా ఈరోజు మనం యథాశక్తి పూజ చేశాము. మీరు కూడా ఈరోజు అనుకూలమైతే, మీలో శక్తి ఉంటే అప్పు చేయకుండా బంగారాన్ని ఈరోజు కొంటే అది పొదుపు అవుతుంది, అభివృద్ధి అవుతుంది, బంగారు పెరుగుతూ ఉంటుంది అని. ఇదన్నీ కూడా ఆ నమ్మకం, మన నమ్మకం. నమ్మి ఆ దేవిని ఆరాధిస్తే ఏదైనా ఆ దేవి మనకి అనుకూలంగా ఇస్తుంది. ఇది ఈరోజు మీ కోసం, ఈ వసుదైవ కుటుంబ కోసం, మీరందరి కోసం మంచిదవ్వాలని నేను భక్తి శ్రద్ధతో నా యథాశక్తి ఆ అమ్మవారికి పూజించాను. ఈ పూజ పరిపూర్ణమైన ఫలము మీదే అవ్వాలని నేను మరొకసారి అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మీకందరికీ కూడా మంచిదవ్వాలి, మీ కుటుంబాలకి, మీ కుటుంబస్తులందరికీ కూడా మంచిదయ్యి సర్వే జనా సుఖినో భవంతో, లోకా సమస్తా సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి.